పల్నాడు జిల్లా బోయపాలెం సమీపంలోని జాతీయ రహదారి 16పై బుధవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. చిలకలూరిపేట నుంచి గుంటూరు వైపు వెళ్తున్న ఓ లారీ రోడ్డుపై నిలిచి ఉన్న వాహనాన్ని తప్పించే ప్రయత్నంలో డివైడర్ దాటి ఎదురుగా వస్తున్న మరో లారీని ఢీకొట్టినట్లు సమాచారం. ఢీకొన్న వెంటనే 2 లారీలకు భారీగా మంటలు అంటుకున్నాయి. పేపర్ లోడ్తో వెళ్తున్న లారీ కావడంతో మంటలు వేగంగా వ్యాపించి క్షణాల్లోనే 2 వాహనాలను చుట్టుముట్టాయి. ఈ ప్రమాదంలో 2 లారీల్లో ఉన్న 2 డ్రైవర్లు, 2 క్లీనర్లు అక్కడికక్కడే సజీవ దహనమైనట్లు తెలుస్తోంది. మంటలో చిక్కుకున్న ఓ డ్రైవర్ "అన్నా కాపాడండి, నాకు పిల్లలున్నారు" అంటూ ఆర్తనాదాలు చేసినట్లు స్థానికులు చెబుతున్నారు. అయితే మంటల తీవ్రత ఎక్కువగా ఉండడంతో అతన్ని రక్షించడం సాధ్యం కాలేదని సమాచారం. సంఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చి మృతదేహాలను వెలికితీశారు. పోలీసులు కేసు నమోదు చేసి ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు. తగలబడిపోయారు మనిషి లోపల.